గచ్చిబౌలిలో 400 ఎకరాల చదును పనులు ముమ్మరం చేశారు అధికారులు. 50 జేసీబీలు 10 ప్రొకెయిన్లతో చురుకుగా పనులు సాగుతున్నాయి. వారంలోనే మొత్తం చదును చేయాలని లక్ష్యంగా అధికారులు పనులు చేపట్టారు. ఒక పక్క పనులు, మరోపక్క విద్యార్థుల ఆందోళనతో అట్టుకడుతుంది హెచ్సియు ప్రాంగణం. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి కోసం విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఆ భూమి యూనివర్సిటీదే అని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక అడ్డుకున్నటువంటి విద్యార్థులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇంకా కూడా విద్యార్థుల ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ఇక వివిధ విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనతో కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలో పరిధిలో ఉన్నటువంటి ఆ సర్వే నెంబర్ 25లో ఇంకా కూడా చదువు చేసే పనులు అయితే కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున జేసీబీలను ఏర్పాటు చేసి ఆ పనులను కొనసాగిస్తున్నారు. మనం చూడొచ్చు యూనివర్సిటీ వద్ద ఇటు ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. యూనివర్సిటీలోకి ఇతరులను ఎవరిని కూడా అనుమతించట్లేదు. ప్రభుత్వం ఇటు యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టడం చేస్తుంది. దాన్ని అందరినీ కూడా అడ్డుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ వాళ్ళు బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు. నాట్ అన్ ఇంచ్ మోర్, నాట్ అన్ ఇంచ్ బ్యాక్ అని చెప్పేసి కూడా స్టూడెంట్స్ బ్యానర్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ చూడొచ్చు, భూములలో ఉన్నటువంటి జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. ఇక్కడ చెప్పండి, ఈ భూమి ప్రభుత్వం కోర్టు నుంచి ప్రభుత్వాన్ని అని చెప్పేసి స్పష్టంగా చెప్తుంది, కానీ మీరు యూనివర్సిటీది అని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. ఏది ఎంతవరకు వాస్తవం? ఈ భూమి, నా పేరు నాగరాజు, నేను హైదరాబాద్ విశ్వవిద్యాలయ పీడిఎస్యు విభాగం ప్రెసిడెంట్. అయితే ఈ భూమి మనకు ఇందిరాగాంధీ పీరియడ్ ఏదైతే ఉందో ఆమె పిఎంగా ఉన్నప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీ 1974లో ఇక్కడ నిర్మాణం అయింది. అయితే ఈ యూనివర్సిటీకి అప్పుడు 3000 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఆ 3000 ఎకరాలలో యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంటు కట్టుకునే దానికి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలు, ఇక్కడ యూనివర్సిటీతో పాటు బయోడైవర్సిటీతో ఉన్నటువంటి జీవ వైవిధ్యం, ఇక్కడ జాతీయ పక్షులైన నెమళ్ళు, అలాగే రాష్ట్ర జంతువైన జింకలు, దాంతోపాటు అనేక జీవ వైవిధ్యం ఇందులో ఉంది. అయితే ఈ ల్యాండ్ అనేది ఈ ఇందిరాగాంధీ ఏదైతే కేటాయించిందో అప్పటి నుంచి ఈ యూనివర్సిటీకి సరైన డాక్యుమెంట్స్ మాత్రమే లేవు. కాకపోతే ఈ యూనివర్సిటీకి ఈ భూమి మొత్తం చెందింది. ఆ యూనివర్సిటీకి ఆ ల్యాండ్ పట్టాలు వాళ్ళే ఇవ్వాల్సింది పోయి ఈరోజు కబ్జాలు చేపడుతున్నారు. ఈ ముమ్మాటికి ఈ ల్యాండ్ అనేది ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికే చెందిందని నేను తెలియజేస్తున్నాను. అయితే మేము దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. 15 రోజుల నుంచి ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అప్రజాస్వామిక విలువలను నెలకొల్పుతూ కేవలం విద్యార్థులను విద్యార్థుల్లాగా చూడకుండా వాళ్ళు ఈస్ట్ క్యాంపస్లో ఏదైతే క్యాంపస్ ఉందో అక్కడికి ఆ డిపార్ట్మెంట్కు వెళ్తున్నటువంటి విద్యార్థులను చదువుకోకుండా ఆపివేసి వాళ్ళు ఆ ధర్నా ప్రదేశం ఏదైతే ఉందో, వేలంపాట చేసిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు ధర్నా చేస్తారని వాళ్ళని డిపార్ట్మెంట్లకు కూడా వెళ్ళనీయనటువంటి పరిస్థితి ఉంది. నిన్న చూసుకున్నట్లయితే ఆ విద్యార్థులందరూ, మేమందరం విద్యార్థులుగా వెళ్ళి అక్కడ బుల్డోజర్లతో ఆ అడవిని మొత్తం నరికివేస్తున్నటువంటి పరిస్థితిని అడ్డుకోవడానికి వెళ్ళి ధర్నా చేస్తుంటే అక్కడ లేడీ కానిస్టేబుల్ లేకుండానే అమ్మాయిలను అస్తవ్యస్తంగా పట్టుకొని వాళ్ళని అసభ్యకరంగా వ్యాన్లలో తోయడం కూడా జరిగింది. దాంతోపాటు విద్యార్థులందరిపైన కూడా విచక్షణ రహితంగా దాడి చేసి కొందరిని కొట్టడం కానీ, లాఠీలతో దాడి చేయడం కానీ కూడా జరిగింది. అలాగే వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత పోలీస్ స్టేషన్లో అసలు విద్యార్థులను కనీసం విద్యార్థుల్లాగా కూడా గౌరవించకుండా రౌడీల్లాకనో లేకపోతే ఇతర అన్యాయం చేసిన వాళ్ళలాకనో ట్రీట్ చేస్తూ వాళ్ళను విచ్చలవిడిగా మాట్లాడడం కూడా అది అసభ్యకరమైన ప్రవర్తన అని ఈ సందర్భంగా మేము పీడిఎస్ నుంచి వాళ్ళను ఈ యూనివర్సిటీలో ల్యాండ్ ఏదైతే ఉందో, ఆక్షన్కి వేసిన ల్యాండ్ ఏదైతే ఉందో ఆ వేలంపాటకు ఇచ్చినటువంటి నోటీసును వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే లగచర్లలో కానీ లేకపోతే ఫార్మా ఇండస్ట్రీ దగ్గర
ఆ ఫార్మా ఇండస్ట్రీని నెలకొల్పుతున్నప్పుడు ప్రజలు ఏ రకంగా అయితే తరిమి కొట్టిండ్రో అదే రకంగా అదే సిచ్యువేషన్ని ఇక్కడ మేము తీసుకొస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీ అధికారులతో మాట్లాడి డిమార్కేషన్ చేసిన తర్వాతే, అంటే యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకే ఉంది, ఈ భూమి కాదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. దీనిపై మీరేమంటారు? ఈ వ్యాఖ్య ఏదైతే చేసిండ్రో ఇక్కడనే చదువుకున్నటువంటి శ్రీధర్ బాబు గారికి కూడా తెలిసి ఉండొచ్చు. అయితే వాళ్ళు ఏమంటారంటే ఈ 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని అబద్ధంగా ఈ 400 ఎకరాలు మీకు ఈ యూనివర్సిటీకి చెందనివి, మేము అసలు ఆ యూనివర్సిటీ ఈ 400 ఎకరాలు అనేటివి యూనివర్సిటీకి చెందనివి, కావున మేము ఒక్క ఇంచు కూడా మీ భూమిని తీసుకోలేదని వాళ్ళు ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో ఇది ముమ్మాటికి అవాస్తవం. మీరు చెప్పండి, దాదాపు యూనివర్సిటీ అధికారులతో మాట్లాడాం, పూర్తిగా ఇది ప్రభుత్వ భూమి, సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి కేసు ఉంటే ప్రభుత్వం క్లియర్ చేసింది, కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారమే స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అధికారులు కావచ్చు ప్రభుత్వం చెప్తుంది. దీనికి మీరేమంటారు? ఇప్పుడు ఒక విషయం క్లారిటీగా, గతంలో విద్యా కేంద్ర సెంట్రల్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి వచ్చి ఇదే యూనివర్సిటీలో పక్కకి ఒక ల్యాండ్ కావాలి, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి కొంత ల్యాండ్ కావాలని అన్నప్పుడు యూనివర్సిటీలో అందరూ కూర్చొని విద్యాశాఖ మంత్రి కూర్చున్నప్పుడు విద్యాశాఖ మంత్రి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈ క్యాంపస్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో ఈ ల్యాండ్ మొత్తం ఆ యూనివర్సిటీకి మాత్రమే ఉండాలి, ఉర్దూ యూనివర్సిటీకి ఏమని చెప్పినప్పుడు విద్యాశాఖ మంత్రి ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చి కూర్చున్నప్పుడు అతనే అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అతను వేరే చోట ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు జరిగింది. అంటే ఇట్లాంటి ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ యూనివర్సిటీలో ఉన్న ల్యాండ్ 25 years నుంచి వాళ్ళు కొట్టాలని చెప్పారు సుప్రీంకోర్టులో. ఇది భూమి ఎవరిది? ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి. ఇప్పుడు ప్రజల భూమి అన్నప్పుడు ఇక్కడ విద్యార్థులు చదువుకున్నారు, పేద విద్యార్థులు ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి దేశం మొత్తం నుంచి నలుమూల నుంచి ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి, అంటే ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా మంచి ర్యాంకింగ్స్ వచ్చుకుని చదువుకున్న యూనివర్సిటీ. ఇట్లా యూనివర్సిటీలో కూడా ఈ యూనివర్సిటీ ల్యాండ్ ఫ్యూచర్లో పేద విద్యార్థులకి చదువు అందకుండా ఉంటుందని ఉద్దేశంతో మేము అందరం ఫైట్ చేస్తుంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో, ఇక్కడ ఎటువంటి జీవరాశులు లేవు, ఎటువంటి పక్షులు లేవు అని మాట్లాడుతున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మొన్న వచ్చారు మా క్యాంపస్ ఫుట్బాల్ ఆడడానికి. ఫుట్బాల్ ఆడినప్పుడు మీరు చూసారు క్యాంపస్లో పచ్చడి వాతావరణము, చాలా ప్రకృతి వాతావరణం సిటీలోనే. ఈ యూనివర్సిటీ చూసుకున్నట్టయితే 2300 ఎకరాల యూనివర్సిటీ, కొంత ఈ బస్ స్టాండ్ కావచ్చు, కొంత 888 కావచ్చు, కొంత అటు మన స్టేడియం కావచ్చు, అంటే కొంత భూమి మొత్తం పోతూ వస్తున్నప్పటికి కూడా ఏదైతే కొంచెం ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మీద కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే నిన్న మీరు చూశారు అమ్మాయిలని గొడ్లను ఈడ్చిపోయి ప్యాలెన్లో పడేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే ఇందిరమ్మ ఇచ్చిన యూనివర్సిటీనే, ఇందిరమ్మ ఇచ్చిన భూమినే మళ్ళీ ఇందిరమ్మ లాక్కుంటుంది. అంటే ఇక్కడ మా యూనివర్సిటీలోనే తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినట్టు శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమ కావచ్చు, వీరిద్దరు కూడా క్యాబినెట్ మినిస్టర్స్, వీరిద్దరికి స్పష్టంగా తెలుసు ఇక్కడ పొరపాటు ఏంటంటే యూనివర్సిటీలో ఇంత ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా ఈ ల్యాండ్ మేము పట్టా వేయించుకోలేదు యూనివర్సిటీ అప్పుడు ఉన్నారు అధికారులు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చుట్టూ కూడా పాడి కూడా ఏర్పడేది అప్పుడు ఉన్నారు ప్రొఫెసర్లు కావచ్చు అందరూ. కానీ ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమి ల్యాండ్, ఇది ఈ ల్యాండ్ యూనివర్సిటీ కాదంటే ల్యాండ్ ఉంది, లోపల మొత్తం యూనివర్సిటీ ల్యాండ్ లోపలనే ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే బయట ఒక జరుగుతుంది, లోపల జరుగుతుంది. లోపల జరిగేది ఏంటి, ఈ ల్యాండ్ మొత్తం మాదని నేను చెప్తున్నా, ప్రభుత్వం చెప్తుంది వారి ల్యాండ్ మాది కానీ ప్రభుత్వం భూమి అంటాను. ఇక్కడ ఒకటి గతంలో కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇదే సేమ్ ఇట్లనే వాళ్ళు సేమ్ చేశారు, ల్యాండ్ తీసుకుందాం. అప్పుడు ఏం చెప్పారు కేటీఆర్ గారికి, ఇంత పెద్ద ల్యాండ్ మీకెందుకు యూనివర్సిటీ చెప్పి విద్యార్థులకు అన్నప్పుడు ఆయన క్వశ్చన్ వేశారు, మీరు చదువుకుంది ఫారెన్లో, అక్కడ యూనివర్సిటీలో 1000 ఎకరాల ల్యాండ్ ఉంది, అట్లాంటప్పుడు ఇక్కడ ఉంటే ల్యాండ్ తప్పే ఉన్నప్పుడు అతను ఏం మాట్లాడకుండా అప్పుడు కేసీఆర్ కూడా ఎటువంటి మీకు ఆన్ చేయమన్నట్టుగా చెప్పేయడం జరిగింది. కానీ మీకు సెంట్రల్ మంత్రులు కావచ్చు, లేదా రాష్ట్ర ఆపోజిట్ పార్టీ వాళ్ళు కావచ్చు, అంటే వీళ్ళు నామమాత్రంగా పత్రిక పరంగా ఇస్తున్నారు తప్పలే, కానీ వాళ్ళకు ఉద్యమం చేయట్లేదు. ఈ యూనివర్సిటీ ఎంతో మంది విజ్ఞాన మంత్రులను తయారు చేసిన యూనివర్సిటీ, కలెక్టర్లు కావచ్చు, మంత్రులను కావచ్చు, ఎంతో మందిని ఇచ్చిన యూనివర్సిటీలో వీళ్ళు ఇంకా నామమాత్రం ప్రకటన చాలా దుర్మార్గం. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇక్కడ జేఏసీ ఏర్పడింది, స్టూడెంట్స్, టీచర్స్, నాన్ ఫ్యాకల్టీ అందరూ ఏర్పడింది జేఏసీ. మేము ఫ్యూచర్లో ఈ ల్యాండ్ కొంచెం ఇంచు కూడా మేము కదలకుండా మేము ప్రొటెక్ట్ చేసుకుంటాము. కానీ నిన్నటికి మొన్న ఈరోజు ఉగాది పండుగ ఉంది, ఈరోజు రంజాన్ ఉందని వీళ్ళు ఎవరు ఉన్న స్టూడెంట్స్ ఉన్న సమక్షంలో వచ్చి ఉగాది సందర్భంగా చేయడం దుర్మార్గమైన అన్యాయం ఇది. ఒకటి రేవంత్ రెడ్డి కూడా మీకు సీటు
గత ప్రభుత్వం చేసిన అన్యాయాలని ఎండగడుతూ మీకు ఈ అధికారం ఇచ్చామని విద్యార్థులను కలిసి అందరం కానీ అదే విద్యార్థి మీరు తొక్కలను చూస్తున్నారు. ఫ్యూచర్లో ఉన్నత విద్య నాశనం అవకాశం ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యార్థులుగా, ఈ యూనివర్సిటీ మాది, భూమి మాది, దీనికోసం ఎంతైనా తగ్గిస్తాం. మీరు చెప్పండి, మీ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? మా కార్యాచరణ ఈ 400 ఎకరాలు ఏవైతే ఉందో ఈ 400 ఎకరాలు యూనివర్సిటీకి దక్కేంత వరకు మా పోరాటం ఇలాగే కంటిన్యూగా కొనసాగుతుందని మేము తెలియజేస్తున్నాం. ఈ భూమి 400 ఎకరాల భూమి కూడా యూనివర్సిటీకి సంబంధించింది. ఇందిరాగాంధీ గతంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు యూనివర్సిటీకి దాదాపుగా 3000 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నటువంటి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తే ప్రతిఘటిస్తాం, ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో సునీల్, ఐ న్యూస్, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి.